శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం, సూర్య ఉదయమే ఆదివారం. ఈ జ్యేష్ఠ మాసమయందు ఈ ఆదివారం అమావాస్య తర్వాత అత్యంత శక్తివంతమైన రోజు, తులారాశికి ప్రత్యేకమైన రోజు. ఎందుచేత అంటే ఈరోజు ఒక శుభగ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా మార్పు జరిగినది. మనకు ఈ తులారాశి వారికి ప్రత్యేకించి శుభకాలం ప్రారంభమైందని పూర్తిగా మనం విజయ అవకాశాలకి నిండు కలిగిన రోజులో ప్రవేశం చేశాం. అందువల్ల ఈరోజు సూర్య ఉదయమే సంతోషకరంగా మన యొక్క పనుల్లో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు జరగడానికి శుభగ్రహాల అనుగ్రహం ప్రారంభమైనది. అది సూర్య భగవానుడు 9వ రాశిలోకి భాగ్య రాశిలోకి ప్రవేశించారు. ఈరోజు దశమి తిథి. అలాగే నక్షత్రం హస్త నక్షత్రం 11 గంటల వరకు ఉండి తదుపరి చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు తులారాశే కదా, కానీ కన్యా రాశిలో ఉన్న చంద్రుడు చిత్తా నక్షత్రానికి రావడమే ప్రత్యేక శుభకరం. ఈరోజు సాయంత్రానికి తులారాశిలోకి చంద్రుడు తన సొంత ఇంటికి ప్రవేశం చేయబోతున్నారు. మనకు చాలా సంతోషకరమైన విషయం ఏమంటే మనకున్న మనోబాధలు, ఆర్థిక కష్టాలు తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుచేత అంటే శుభగ్రహాల అనుగ్రహం ద్వారా రవి తన 9వ భావానికి లాభాధిపతి 9వ స్థానంలో ఉంటే ఇంకా ధనానికి తిరుగులేని విజయం, లాభాల పంటలు ఇంకా అధికంగా ఉంటుంది. ధనానికి ఇబ్బంది పడుతున్న, తప్పులు చేసి నష్టాల్లో ఊబిలో ఉన్నవారు, కుటుంబంలో ఆర్థికంగా ఉద్యోగం లేక నిరాశ చెంది అవమానాలను ఎదుర్కొంటూ నిరుద్యోగులు మీకు పిలుపుని ఇచ్చింది శుభకరమైన ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఇది మీకు 90 రోజుల కాలం సంపూర్ణంగా ఉంటుంది. ఒక్కొక్క రోజుకి కొన్ని నక్షత్రాలు, చిత్తా నక్షత్రం, స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రం పాదాల ప్రకారం అందరికీ ఉద్యోగ ప్రయత్నం, విజయ అవకాశాలు కలగడానికి అవకాశం మొదలుపెట్టినారు. అలాగే ఈరోజు ఒక భాగ్యస్థానంలో శుభగ్రహాధిపతి అయిన బుధుడు కూడా చేరడం చాలా శుభకరం. రవి, బుధ, శుక్ర వరుసలో షష్టమంలో రాహువు, సప్తమంలో కుజుడు, అష్టమంలో గురువు, భాగ్యములో తృతీయ గ్రహం. అదే అధికారకమైన స్థానములో రాజకీయ రంగములో ఉన్న వారికి పరపతి పెరుగును. అలాగే వాళ్ళు అనుకున్న స్థాయికి పదవిని అలంకరించుకొని అనేక ప్రజాదరణంలో, ధార్మికంగా అనేక విషయాల్లో, సామాజిక సేవల్లో పాల్గొని అభివృద్ధి అనేది పూర్తిగా వాళ్ళకు సహకరించడానికి గ్రహాలే వాళ్ళకు అనుకూలమైంది. అందువల్ల ఈ తులారాశి వారికి ప్రత్యేకించి రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకంగా శుభం కలుగును. అలాగే ఈరోజు మనం తులారాశి వారికి అనేకంగా కొన్ని మానసికంగా ఎదురు చూస్తున్న డబ్బులు రావడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్న వారికి ఖచ్చితంగా డబ్బుల పరమైన విషయాల్లో ఖచ్చితంగా కలిసి వస్తాయి. మీరు దాన్ని రుణాలతో పొంది మీ పాత బకాయిలు కూడా తీర్చుకోవడం వల్ల మానసిక ఆందోళన తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ తల్లిదండ్రుల విషయాల్లో స్థిరాస్తులు పిల్లలకి సంపూర్ణంగా వచ్చి చేరడం, మీకు మీ ఆర్థికంగా ఆ స్థిరాస్తులు మీకు మీ కుటుంబానికి అభివృద్ధి పరం నడిపించడానికి సహాయపడుతుంది. అంటే తల్లిదండ్రులు కూడా బిడ్డలు అడిగిందనే నేను మీకు ఆస్తులు ఇస్తాను అనేది మనసు రీతిగా రావాలి అంటే గ్రహాల సహకారం ఉన్నప్పుడే వాళ్ళకు కూడా వచ్చి చేరిపోతుంది. అలాగే ఆస్తిపరమైన పెట్టుబడులు పెట్టాలని అనుకున్న వారు స్థిరాస్తులు తీసుకోండి, భూమిపైన పెట్టుబడి పెట్టండి.
మంచి స్థాయిలో డబ్బులు అధిక శాతం రావడానికి అవకాశం ఉంటుంది. రెట్టింపు సంఖ్యలో మీ జీవితానికి ఉపయోగపడడానికి కూడా ఇప్పుడు మీకు తులారాశికి ఈ కేంద్రములో కుజుడు, భాగ్యములో సూర్యుడు అధికారకంగా ఉండడం వల్ల ఖచ్చితంగా మీకు మంచి చేయగలుగుతారు. అందువల్ల మీరు ఆస్తిపరమైన విషయాలు పొదుపు చేసుకున్న డబ్బు ద్వారా కూడా తీసి పెట్టుకోవడం వల్ల మంచి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్య విషయంలో స్వస్థత చేకూరి ఉపశమనం కలుగుతుంది. సంతోషకరమైన అదృష్ట కాలంలో ప్రారంభం కలిసి వచ్చింది. శత్రు జయం కలగబోతుంది. మీ ప్రయత్నాలు విజయం అందిస్తాయి. అలాగే వ్యాపార లక్షణాలు నెరవేర్చుకుంటారు. వ్యాపారానికి సంబంధించిన మార్పులు, మంచి ఫలితాలు కలగబోతుంది. వివాహం కాని వారికి అనేక సంబంధాలు చూసి వివాహానికి ఎదురు చూస్తున్న వారికి శుభప్రదంగా వివాహం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సొంత ఇంటికి బుధుడింట్లో శుక్రుడు, బుధుడు చేరితే వివాహానికి దోషాలుగా, అంటే రాశిచక్రంలో కొన్ని మందికి దోష పరిణామాలు ఉన్నా ఏదో ఒక రూపంలో మీకు వివాహం అనేది జరిగిపోవడం అనేది జరగబోతుంది. అది శుక్రుడి వల్లనే వివాహం కలిసి వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే సంతాన ప్రాప్తి కలగబోతుంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న వారు, సంతానం లేని వారికి ఖచ్చితంగా సంతానం కలగడానికి ఇప్పుడు సూర్య బలం అధికంగా ఉండడం వల్ల ఖచ్చితంగా తులారాశి వారికి, చిత్తా నక్షత్రం వారికి అధిక సంతాన యోగం కలగబోతుంది. స్వాతి నక్షత్రం వారికి కూడా సంతాన ప్రాప్తి ఉంటుంది. అలాగే విశాఖ నక్షత్రం వారికి కూడా ఉంటుంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్, జీత బాధ్యతలు పెంపొందడానికి అవకాశాలు ఉంది. పై అధికారుల నుండి ప్రశంసలు, గుర్తింపు పొందుతారు. కుటుంబంలో స్నేహితులు మిమ్మల్ని గౌరవిస్తారు. అధిక లాభాలు కలుగుతుంది. సమస్యలు ఆధిపత్యం వహించి లాభాల బాటలో నడుపుతారు. మీరు అన్ని వర్గాల నుంచి గౌరవం పొందుతారు. పెట్టుబడులు, వ్యాపారం కూడా లాభదాయకంగా ఉండి ఆరోగ్య విషయంలో ఇది మంచి కాలం. ఇప్పుడు మీ ఇంటి మిత్రుల నుండి సందడితో మీ ఇంటిలోని సంతోషకరమైన శుభ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మీ యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రులతో సంతోషంగా గడుపుతారు. చిన్ననాటి స్నేహితులతో మనసులో ఉన్న బాధలతో ఇబ్బందులు కలిగించిన కొన్ని సమస్యలు పరిష్కారం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ధైర్యంగా, దర్జాగా వ్యవహరించి అందరి మన్ననలు పొందుతారు. వ్యాపారంలో ప్రతికూల వర్గానికి అనగదొక్కుతారు. మీ ప్రయత్నాలు సానుకూలత ఫలితాలు అందిస్తాయి. మీ బంధువులు, కుటుంబ సభ్యులు మరియు స్నేహితులను విలువ, గౌరవం ఇస్తారు. అలాగే గ్రహస్థితి అనుకూలంగా, స్నేహితుల వల్ల లాభాలు, వ్యాపార అభివృద్ధి, శత్రువుల ఫలానంగా సూచిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో ఆహార నియమాలు పాటించండి. అలాగే ఈరోజు ఆరోగ్యపరమైన విషయంలో శస్త్రచికిత్స చేసుకున్న వారికి సంపూర్ణంగా ఆరోగ్యంలో విజయం పొందుతారు. అనేక విషయాల్లో ఈ ఆరోగ్యంలో ఇబ్బందులు పడుతున్న వారు, ఆర్థికంగా డబ్బులని కరిగిపోతున్న వారికి కూడా తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. గ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల ఇబ్బందికరమైన ఆరోగ్య విషయాలు పూర్తిగా నయం అవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకించి చాలా సంతోషకరం. ఒక దీపావళి పండుగ వాతావరణం ఉంటుంది. ఐటీ రంగం రాబోయే కాలంలో కొద్దిగా అభివృద్ధి పరదాల్లో నడిపించుకొని ఇబ్బందికరం లేని, ఐటీ రంగంలో ఇబ్బందులు లేని సంఘటనలు జరగబోతుంది. సంతోషకరంగా, ప్రశాంత వాతావరణంగా ఉండండి. ఉద్యోగం లేని వారు కూడా పూర్తిగా మీకు పెద్ద కంపెనీ ద్వారా మీకు సమాచారం అందబోతుంది. దాని ద్వారా ఉద్యోగంలో చేరిపోవడం జరగబోతుంది. అలాగే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రత్యేకించి సెలవు దినం. చాలా ప్రశాంతంగా మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండండి. అందరి సలహాల మేరకు మీరు, మీ కుటుంబీకులు చాలా దూరంలో దైవ అనుగ్రహ పూజల్లో పాల్గొనండి. ప్రశాంత వాతావరణంగా ఉండడానికి ఈరోజు ఉంది. అలాగే స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు శుభకరమైన
స్థానాల్లో శుభగ్రహాధిపతులు అనుగ్రహం పొందారు. కుటుంబమంతా సంతోషంగా ఉండడానికి దైవ అనుగ్రహ పూజల్లో ఈరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వల్ల కొన్ని చిన్నపాటి రాహు దోషం, కేతు దోషం అనేది తొలగిపోతుంది. కుటుంబం పరంగా అందరూ ఆరోగ్య నియమాలని పాటించుతూ మీ యొక్క వాదోపవాదాలను తగ్గించి అందరి కుటుంబ ఆలోచనలు చేసి ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేయండి. ఈరోజు ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగైన ఫలితం ఉంటుంది. శ్రీ ఆస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.